కేసీఆర్ రామబాణం కేటీఆర్. అవునండి, అందులో డౌట్ అనుమానమేం లేదు. దశరథ పుత్రుడు శ్రీరామచంద్రుడు తండ్రి మాట కోసం అడవికి వెళ్తే నేటి తారకరాముడు మాత్రం తండ్రికి ఎలాంటి మాట తలవంపు రాకూడదని తప్పించిపోతున్నాడు, పోరాడుతున్నాడు. అంతా తానై ఎన్నికల రణరంగంలో సేనాధిపతి అయి నిలిచి తన స్టైల్ మార్క్తో దూసుకుపోతున్న కేసీఆర్ వదిలిన రామబాణంపై ఓల్గా న్యూస్ స్పెషల్ ఫోకస్. ఎదురుగా ఉన్న మంది మార్భాలాలని, వారిలో అణువణువునా ఉన్న బంధువర్గాలని చూసి అర్జునుడు ఆనాడు డీలాపడ్డాడు. అది మహాభారత రణం. కానీ నేటి తెలంగాణ ఎన్నికల సమరం కూడా అదే మహాభారత యుద్ధాన్ని తలపిస్తోంది. నిన్నటిదాకా అందరూ తనవారైనా ఎన్నికల సమయంలో మాత్రం అకారణంగా శత్రువులుగా మారిపోయారు. నిన్నటిదాకా పక్కనే ఉండి గుట్టంతా తెలుసుకున్న వారు శత్రు సమూహంలో కనబడటంతో మహాపరాక్రమశాలి అయిన అర్జునుడే అడుగు వేసే ముందు ఆందోళన పడ్డాడు. కానీ తెలంగాణ ఎన్నికలలో కేటీఆర్ మాత్రం సందేహించిన అంశం కనిపించదు. ఎదుటి వాళ్ళు ప్రత్యర్థి పార్టీలకు చెందిన జాతీయ నాయకులు కానీ నిన్న మొన్నటి వరకు తమ మోచేతి నీళ్లు తాగి బయటకు వెళ్లి రొమ్ముగొద్దిన విశ్వాసఘాతకులుగా బీఆర్ఎస్ నాయకులు తిట్టిపోస్తున్న గల్లీ నాయకుల వరకు ఎవరు ఏ ప్రశ్న వదిలినా తాను సమాధానమై నిలుస్తూ తెలంగాణ ప్రజల మనసు దోచుకోవడమే గాక భావి తెలంగాణ సీఎం అనిపించుకుంటున్నారు గులాబీ సకల సైన్యాధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు. అందరూ సింపుల్ గా పిలుచుకునే కేటీఆర్. పరిస్థితులు గమనిస్తే తండ్రి కేసీఆర్ ని మించిన తనయుడని కొనియాడబడటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రీ సర్వోపగతుండు, ఎందెందు వెదికి చూచినా అందందే గలడు, దాన వాఘ్రణి వింటే అని ప్రహ్లాద చరిత్రలో విష్ణువు గురించి చెప్పిన పద్యాన్ని కేటీఆర్ విషయంలో పోల్చుకొని మరొకసారి తలుచుకుంటున్నారు తెలంగాణ ఓటర్లు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారమే కాదు, ఎక్కడ మైనస్ లో ఉంటే అక్కడ నేనున్నానని ప్రత్యక్షమవుతున్నారు కేటీఆర్. ఇందుగలడందు లేడన్నట్లు రాత్రి రాష్ట్రం చివర ప్రచారం ఉన్నా పొద్దున్నే ఛాయ్ స్టార్ లో దర్శనమిస్తున్నారు. మధ్యాహ్నం మరో మూల ప్రచారం చేసినా రాత్రికి టీవీ ఇంటర్వ్యూల్లో గంటల సమయం కేటాయించి ఓటర్లని ఆకర్షించే బోలెడు మాటలు, వాగ్దానాలు, అనుమానాలు నివృత్తులు చేస్తూ 24 గంటలకి ఇంకా ఏమైనా టైం మిగులుందా అనిపించే స్థాయిలో బీఆర్ఎస్ ప్రచార సారథ్యం వహిస్తున్నారు. దీంతో తెలంగాణ బిడ్డలు ఫిదా అయిపోతున్నారని, ప్రత్యర్థుల అడ్రస్లు గల్లంతేనని బీఆర్ఎస్ నాయకులు మస్తు ఖుషి అవుతున్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి హోదా ఉన్నప్పటికీ కేటీఆర్ శుక్రవారం రాత్రి వోల్ సిటీ రెస్టారెంట్ కి సాధారణ కస్టమర్లా వెళ్లి బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తిని అందరికీ షాక్ నిచ్చారు. ఒకవైపు ఎలక్షన్ ర్యాలీలు, రోడ్ షోలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న రామారావు డౌన్ టు ఎర్త్ విధానంలో పేరు తెచ్చుకున్నారు. శుక్రవారం రాత్రి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రోడ్ షో ముగించుకొని ఎలాంటి ఎస్కాట్ కానీ, సెక్యూరిటీ కానీ లేకుండా, ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా నేరుగా చార్మినార్ సమీపంలోని ప్రముఖ షాదాబ్ రెస్టారెంట్ కు రామారావు వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ చేసి సామాన్యులతో కలిసి తిన్నారు. అక్కడున్న వారితో కాసేపు మాట్లాడి బిర్యానీ ఆస్వాదిస్తూ కూడా గడిపారు. తొలుత అక్కడున్న వారు మంత్రిని చూసి ఆశ్చర్యపోయారు. నిజమా, ఆయన కాదులే అని కూడా కొందరు భ్రమించారు. చివరకు ఒరిజినల్ కేటీఆర్ అని తెలుసుకొని వాహ్ క్యా బాత్ హై అని నోళ్లు నొక్కున్నారు. హోటల్లో ఆ టైంలో ఉన్న వారంతా కేటీఆర్ తో కలిసి భోంచేసినట్లు భావించారు. సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలలో నింపేశారు. అసలు రాత్రి ఏం జరిగింది అని ప్రత్యర్థి నాయకులు తెలుసుకొని అర్థం చేసుకునే లోపు బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా కేటీఆర్ ని ఆకాశానికి ఎత్తేసింది. సెల్ఫీలు దిగిన వారంతా సోషల్ మీడియాలలో విస్తృతంగా ప్రచారం చేయడంతో కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు కేటీఆర్ అనుయాయులు ప్రశాంతంగా ఉన్నారు. కేటీఆర్ అంతటితో ఆగాడనుకుంటే పొరపాటే. షాబాద్ రెస్టారెంట్ నుంచి మొహంజాహి మార్కెట్ కు వెళ్లారు. అదేనండి, భోజనం చేశాక ఓ కప్పు ఐస్ క్రీం రుచి చూస్తే ఆ టేస్టే వేరు కదా, అందుకే అటుగా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ ఐస్ క్రీం అవుట్లెట్ లో ఐస్ క్రీం తిన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. మంత్రిని చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు జనం తరలి వచ్చారు. ఈ ఆకస్మిక పర్యటనలో మంత్రి ప్రజల నుంచి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇది ప్రచారం టైప్ లో లేకున్నప్పటికీ ఆ కాస్త సమయాన్ని కూడా రామారావు వినియోగించుకోవడంలో సక్సెస్ అయ్యాడని ఆ ట్రిక్ అర్థమైన సీనియర్ పాత్రికేయులు చిరునవ్వు నవ్వుకున్నారు. ఇక రామారావు చేసిన ఈ అనధికార ప్రచార పర్యటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామారావు పాతబస్తీ రెస్టారెంట్ ని సందర్శించడం, ఐస్ క్రీం షాప్ లో సాధారణ ప్రజలతో కనెక్ట్ అవ్వడం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ డాంకా మోగిస్తుందనడానికి సంకేతంగా కూడా కనిపిస్తోంది అంటున్నారు ఆ పార్టీ నాయకగణం. ఇక ముందు రోజు నీలోఫర్ ఆసుపత్రిలోని కాఫీ షాపుల్లో కూడా ప్రత్యక్షమయ్యారు కేటీఆర్. తెలంగాణలో అభివృద్ధి బాగా ఉందని, లా అండ్ ఆర్డర్ కూడా చక్కగా ఉందని అక్కడ కాఫీ షాప్ లో కేటీఆర్ తో ముచ్చటించిన బెంగళూరుకు చెందిన వృద్ధులు కొనియాడారు. అనంతరం కొందరు మహిళలతో కేటీఆర్ ముచ్చటించారు.
ఐటీ ఉద్యోగులతో మీటింగ్ పెట్టి వారి సమస్యలు తెలుసుకోవడమే గాక వారికి వరాల జల్లు పర్సనల్ గా కురిపించేసి ప్రచారాన్ని సైలెంట్ గా కొత్త పుంతలు తొక్కిస్తున్నారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం నిరుద్యోగుల తిరుగుబావుట. ఊహించని రీతిలో ఉద్యోగులలో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. దీనిని ప్రత్యర్థి పార్టీలు ఆల్రెడీ క్యాష్ చేసుకున్నా నిన్న మొన్నటి వరకు లైట్ తీసుకున్న బీఆర్ఎస్ ఏకంగా బర్రెలక్క ఎన్నికల్లో నిలిచి పార్టీలకు మింగుడు పడనీయకుండా చేస్తుండటం ఆమెకు నిరుద్యోగులంతా మద్దతు పలకడంతో అధికార పార్టీ దిగిరాక తప్పలేదు. ఈ నేపథ్యంలో వారిని శాంతపరిచేందుకు మరలా సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో కేసీఆర్ వదిలిన రామబాణం కేటీఆర్ రంగంలోకి దిగి కొన్ని గంటల్లో నెగటివిటీ నుంచి తమ వైపు నిరుద్యోగులు చూసేలా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 4న ప్రభుత్వ ఉద్యోగావకాశాల భర్తీ, టీపీఎస్సీ సంబంధిత సమస్యలపై చర్చిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ మంత్రి హోదాలో రామారావు నిరుద్యోగులకు హామీనిచ్చారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులతో నవంబర్ 20న నిర్వహించిన సమావేశంలో ఆయన చాలాసేపు ముచ్చటించారు. అభ్యర్థులు మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇచ్చారు. వారందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని హామీనిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్సీని సంస్కరిస్తామని, ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేస్తామని, గ్రూప్ 2 పోస్టులను పెంచుతామని, పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్ పరీక్షల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు. 2 గంటల సమావేశం తర్వాత ఆ సమావేశం వివరాలను కేటీఆర్ ట్వీట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేశారు. అప్పటికే ఎలక్ట్రానిక్ మీడియాలలో ఈ 2 గంటల సుదీర్ఘ సమావేశం ప్రసారమై అట్టడుగు ప్రజల వద్దకు కూడా చేరడం విశేషం. రంగంలోకి దిగిన తర్వాత ఓటర్లను ఆకర్షించడంతో పాటు ప్రత్యర్థులపై కూడా విరుచుకుపడుతూ వారిని డ్యామేజ్ చేయడానికి ఒక్క క్షణం కూడా సందేహపడటం లేదు కేటీఆర్. ఈ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004-2014 వరకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు ఏడాదిలో 1000 ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ నిబద్ధతను ప్రశ్నించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. గత 9.5 సంవత్సరాలలో తమ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 16,000 ఉద్యోగాలు ఇచ్చిందని, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 1.62 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. యువత, విద్యార్థులు వాస్తవాలు తెలుసుకోవాలని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తన చిన్నతనంలో దాదాపు 10 ఏళ్ల పాటు ప్రైవేటు రంగంలో పనిచేసిన అనుభవం తనకు ఉందని, ప్రైవేటు ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా సాధించడంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు తనకు అర్థమవుతాయని ఆయన వారికి చెప్పారు. ఇక పొలంలో ఏకంగా వంట చేసి అటు రైతులని, ఇళ్లల్లో మహిళలను ఆకర్షించే మంత్రం కూడా జపించారు కేటీఆర్. మై విలేజ్ షో నుండి ప్రముఖ యూట్యూబర్లు గంగవ్వ మరియు అనిన్లతో లైవ్ లో వంట చేసి సదరు వంట వీడియోలలో తన వ్యక్తిగత మరియు రాజకీయ జీవితంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ నిష్కపటమైన చర్చలో పాల్గొనటం అందరినీ ఆకర్షించింది. నాటుకోడి కూర తయారీ విధానం వీడియోలో రాష్ట్ర ఎన్నికలకు ముందు తన పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి తరపున అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేటీఆర్ వేదికగా ఉపయోగించారు. పార్టీ సంక్షేమ పథకాల విజయాన్ని ఆయన క్లారిటీ ఇచ్చారు. రైతు బంధు పథకంపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ కౌలు రైతులను మినహాయించడాన్ని కేటీఆర్ అంగీకరించారు. తదుపరి కాలంలో భూ యజమానులకు ఇస్తామన్న ఆర్థిక సహాయంపై పునరాలోచించాలనుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఇన్పుట్ల కోసం రైతులకు ఎకరాకు 5,000 రూపాయలు అందించే పథకం, సాగు చేస్తున్న కౌలుదారులను గుర్తించకుండా భూ యజమానులకు నిధులు కేటాయించడాన్ని ప్రత్యర్థి పార్టీలు తప్పుపట్టాయి. వాటినే తమ ప్రధాన అంశాలుగా కాంగ్రెస్ రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దానిపై క్లారిటీ ఇచ్చి పార్టీకి కొంత మేలు చేశారు కేటీఆర్. ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ ను హైదరాబాద్ కు తీసుకురావాలని ఉందని, అది వస్తే 1,00,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని వివరిస్తూ బయట సర్ మరియు ఇంట్లో డాడీ అని సంబోధించారు. కుటుంబ వివాదాలపై కూడా మాట్లాడిన కేటీఆర్ ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉందన్నారు. ఇది పాపులర్ గంగవ్వ వీడియో ద్వారా కోట్ల మందికి చేరడం వెనుక కేటీఆర్ ఎన్నికల వ్యూహాన్ని తెలియజేస్తోంది. అయితే ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. గంగవ్వకు కోట్ల రూపాయలు ఇచ్చారని ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ప్రచారం షురూ చేశాయి. అయినా ఇలాంటి ప్రచారాల్ని సీరియస్ గా తీసుకోని కేటీఆర్, జర్నలిస్టులు, తటస్థులు ఎవరు ఏమి అడిగినా చకచకా తడుముకోకుండా సమాధానం లెక్కలతో సహా చెప్పేస్తూ ఆకర్షిస్తున్నారు. తమ హయాంలోనే ప్రాజెక్టుల స్థితిగతులను, ఎంత శాతం పూర్తయ్యాయనే విషయాలను, ప్రత్యర్థుల బలాలు, బీఆర్ఎస్ మైనస్లతో సహా ఏ అంశమైనా సమాధానం సావధానంగా చెప్పేస్తూ అందరి మనసు దోచుకుంటున్నారు కేటీఆర్.
అందుకే తెలంగాణ వాసులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ వదిలిన రామబాణం కేటీఆర్ అని వేనోళ్ల పొగుడుతున్నారు. అదండి సంగతి. ఒకవైపు పోల్ సర్వేలలో అధిక శాతం కాంగ్రెస్ కి, రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉంటే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఒక్కడే పరిస్థితులను తారుమారు చేస్తూ సింగిల్ హ్యాండ్ తో ఎన్నికల సమరంలో పోరాడుతూ మున్ముందుకి దూసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలించి కొత్త ఆయుధాలకి కాంగ్రెస్, బీజేపీలు పదును పెట్టకపోతే కేటీఆర్ ని, ఆయన సారథి కేసీఆర్ ని ఓడించడం మూడోసారి కూడా వారికి అంత ఈజీ మాత్రం కాదు.